సెక్షన్ లో మెగా సిటీ గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు మనతో పాటు. సంధ్యామూర్తి గారు. హాయ్ సంధ్యామూర్తి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో మరి ఈరోజు మాకు ఏ స్పెషల్ చూపించబోతున్నారు? చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా. అబ్బా, చికెన్ స్పెషల్స్ అంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఓకే, చికెన్ మంచూరియా. మరి చికెన్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్, ఆయిల్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, మైదా, నిమ్మకాయ, ఫుడ్ కలర్. మరి సంధ్య గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి తయారు చేసే విధానం తెలుసుకుందామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ చికెన్ తీసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్, మైదా. సో ఇంకా మైదా వేసుకున్నాం. హల్దీ, పసుపు, కారం, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఫుడ్ కలర్ ఎప్పుడు యాడ్ చేయాలి మరి? ఫస్ట్ మిక్స్ చేశాక. ఓకే, మరి మీ మెగా సిటీ గ్రామర్ హై స్కూల్ గురించి మాకేమైనా విశేషాలు చెప్పండి. మీ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏంటి? ఈ ఏరియాలో మేము వచ్చినప్పుడు అయితే ఏ స్కూల్ లేవు. ఫస్ట్ మెగా సిటీ గ్రామర్ హై స్కూల్. ఓకే. మా స్కూల్లో ఎలా అంటే మిడిల్ క్లాస్ మాస్ అందరూ పిల్లలు ఉంటారు. రీజనబుల్ ఫీజు. ఓకే. ఫస్ట్ ఎల్కేజీ టు 10th? నర్సరీ టు 10th. ఓకే. కొంచెం వేయాలండి. ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంటే కలర్ యూస్ చేయకూడదు. ఓకే. ఓకే, మరి మీరు అలానే స్టడీసే కాకుండా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గేమ్స్ బాగా ఆడిస్తూ ఉంటామండి. ఓకే. సింగింగ్. తర్వాత బయట టాలెంట్ ఎగ్జామ్స్ అని అవన్నీ అవుతూ ఉంటాయి. ఓకే. సో స్పెషల్గా 10th క్లాస్ పిల్లలకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఎస్పెషల్లీ న్యూ ఇయర్ నుండి 10th క్లాస్ పిల్లలకి స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాము. ఓకే. నైట్ 7 to 10. నైట్ 7 to 10. ఓకే. పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. సో 10th క్లాస్ అంటే ఆబ్వియస్లీ పబ్లిక్ ఉంటుంది, ఒకరికొకరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఫస్ట్ రావాలని ఉంటుంది. సో స్పెషల్ క్లాసులు అవి మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఆయిల్ పెట్టుకున్నామా? సో ఇంకా అది డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే. స్నాక్స్ లాగా పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే, మరి ఈ మ్యారినేషన్ ఎంతసేపు అయినా ఉండాలా అండి? ఒక 1 hour వరకు బాగా నానాలన్నమాట, అంటే బాగా పీసెస్కి బాగా పడుతుంది. ఓకే, మరి మీ స్కూల్లో 10th క్లాస్ పిల్లలు ఉంటూ ఉంటారు. ప్రతి ఇయర్ 10th క్లాస్ అయిపోగానే ఫేర్వెల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ టైంలో మీకు బాగా బాధ అనిపిస్తూ ఉంటుందా? అరే పిల్లలు వెళ్ళిపోతున్నారు, బాగా అటాచ్ అయ్యి ఉంటారు కదా పిల్లలు మీకు. వాళ్ళు వెళ్ళే ముందు పార్టీ ఇస్తారు, కానీ పార్టీ కన్నా ఎక్కువ బాధ అనిపిస్తుంది. అవునవును, ఫేర్వెల్ పార్టీ అనగానే ముందు గుర్తొచ్చేది ఏడిపే. పిల్లలు కూడా చాలా మంది బాగా ఏడుస్తారు. ఓకే, ఫైన్. మరి ఈ స్కూల్ ఇయర్లీ మొత్తం ఇయర్ అంతా కూడా చాలా సందడిగా పిల్లలతో ఎప్పుడు నిండుగా ఉంటుంది. మరి సమ్మర్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఖాళీ అయిపోతుంది. హాలిడేస్లో ఎంత స్పెషల్ క్లాసులు అన్నా ఏమన్నా సరే ఖాళీ అయిపోతుంది. సమ్మర్లో స్పెషల్ క్లాసెస్ కన్నా ఇవి డాన్సింగ్, అదర్ యాక్టివిటీస్ పెడతాం. ఓకే. సమ్మర్ క్యాంప్ లాగా స్కూల్లోనే పెడుతూ ఉంటారనమాట. సో క్రాఫ్టింగ్ అవన్నీ. కుకింగ్ కూడా నేర్పిస్తూ ఉంటారా? ఓకే, సో దానికి స్పెషల్గా టీచర్స్ ఏమైనా అపాయింట్ చేస్తారా? వస్తారండి. ఓకే. ట్రైన్ బాల్ భవన్ నుండి అట్లా వచ్చి పాలు పెడతారు. ఓకే, మరి మీ ట్రైనింగ్ వాళ్ళు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఓకే. మరి మీ స్కూల్లో ప్రత్యేకత ఏంటి? ఎస్పెషల్లీ పేద పిల్లల కోసం నామ్ ఫౌండేషన్ అని, అంటే 50% ఫీజు
ఓకే. బుక్స్, బ్యాగ్, మొత్తం స్టేషనరీ ఏదైతే అవసరమో అన్ని వాళ్ళు ఫ్రీగా సప్లై చేస్తారు. ఓకే ఓకే. నామ్ ఫౌండేషన్. ఓకే. సో పేద పిల్లల కోసం 50% ఫీజు తగ్గిస్తారు. ఇంకా అలానే స్టేషనరీ ఐటమ్స్, బుక్స్ కానీ ఏవి మొత్తం అన్నిట్లో కూడా బుక్స్ కవర్తో సహా, లేబుల్స్తో సహా మొత్తం అన్ని వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఫైన్. మొత్తానికి చాలా చాలా ప్రతి స్కూల్లో ఇలా ఉండదు, ఏవో కొన్ని స్కూల్స్లో ఉంటుంది, చాలా రేర్. 3 స్కూల్స్లో జాబ్ చేశాను కానీ ఎక్కడ ఇట్లా లేదు. నిజంగా చాలా పూర్ పీపుల్కి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు నామ్ ఫౌండేషన్ ద్వారా. మీ హస్బెండ్ కూడా ఇంతకుముందు టీచర్గా వర్క్ చేసేవారు కదా? మా హస్బెండ్ కూడా ఆల్మోస్ట్ 18 years నుండి మ్యాథ్స్ టీచర్ అండి. మ్యాథ్స్ టీచర్. అమ్మో, నాకు మ్యాథ్స్కి చాలా దూరం అండి. మ్యాథ్స్ అంటే చాలా భయం నాకు. ఓకే, మ్యాథ్స్ టీచర్. సో ఫస్ట్ మీ ఇద్దరిలో ఎవరు టీచర్గా అపాయింట్ అయ్యారు? ఫస్ట్ మా హస్బెండే. మీ హస్బెండ్. తర్వాత మీరు టీచర్గా నేను జాబ్ చేస్తాను అన్నప్పుడు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది మీ హస్బెండ్ నుంచి? యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంటి కోడలు బయటికి రాకూడదు అనే రూల్ ఉంది. ఓకే. అయితే మా మామయ్య గారు మరి ఆయన పుణ్యం అంటూ బయటకు వచ్చి జాబ్ చేయడం జరిగింది. ఓకే. సో అప్పట్లో అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న ఫ్యామిలీలో మీరు జాబ్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కోఆపరేట్ చేసేవారు జాబ్. ఓకే. ఇప్పటికీ స్కూల్ పెడతాను అన్నటప్పుడు మీ అత్తగారి తరపు నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది? అంటే ఎందుకు ఇప్పుడు స్కూలు అలాంటివి ఏమైనా హెజిటేషన్స్? చాలా సంతోషించారు అందరూ. ఓకే, అందరూ సంతోషించారు. ఓకే ఫైన్. సో మరి మీరు ఇలా సమ్మర్ హాలిడేస్లో లేదా ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు మీ హస్బెండ్తో ఎక్కడికి ఎక్కువ, అంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కువ ఎక్కడికి వెళ్దామని ఇష్టపడుతూ ఉంటారు మీరు? ఢిల్లీ వెళ్ళారు, బెంగళూరు, మైసూర్. ఓ వావ్, మంచి ప్లేసెస్ అన్నీ చూసేసారు మ్యాక్సిమం. ఓకే. సో మరి ఇంకా అలాంటి ప్లేసెస్ గురించి ఇంకా తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే మరి నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే, కడాయి పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలా? ఓకే. సో మరి ఆయిల్ కాగాలి కదండి. సో ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి. సో హీట్ ఎక్కేలోపు ఇంకొన్ని విశేషాలు చెప్పండి. మరి మీరు ఇన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసి వచ్చారు, అన్ని మ్యాక్సిమం విజిట్ చేసి వచ్చారు, మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏది? ఢిల్లీ. తాజ్మహల్ అనుకున్నాను. ఢిల్లీ అనగానే తాజ్మహలే గుర్తొస్తుంది. ఆగ్రా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే ఫైన్. మరి పిల్లలతో, అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు చాలా నాటి థింగ్స్ చేసే ఉంటుంటారు. సో అలాంటి విషయాలు ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒకసారి చిన్న పాప ఎగ్జిబిషన్లో తప్పిపోయింది. అయ్యో అమ్మో, ఇది మెమరబుల్ ఇన్సిడెంటే కాదు, నిజంగా చాలా తలుచుకున్నప్పుడల్లా నిజంగా అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా. పెద్ద పాపని నేను పట్టుకునేదాన్ని, చిన్న పాపని ఆయన పట్టుకునేవారు. ఓకే. తను బాగా నాటి. ఓకే. అందుకు తను ఎక్కడో మిస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 hour ఎతికాము. ఓకే. మళ్ళీ 1 hour తర్వాత మేము ఎక్కడైతే మిస్ అయ్యామో సేమ్ ప్లేస్లో మళ్ళీ అక్కడే ఉంది. ఓకే, అక్కడే నించొని ఉందంట. ఎక్కడో వెళ్ళి మళ్ళీ అక్కడే వచ్చి నిలబడింది. ఎంత ఏజ్ ఉంటుంది అప్పుడు పాపకి? 3 years. 3 years. బాబ్రే, నిజంగా ఇది ఒక రకంగా చెప్పుకుంటే తలుచుకున్నప్పుడల్లా భయం వేస్తూనే ఉంటుంది. మాకు చాలా భయం వేసింది ఆ క్రౌడ్లో ఏమవుతుందని, బట్ గాడ్ గ్రేస్. ఓకే ఫైన్. సో ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది. ఓకే, మరి మీ హస్బెండ్ గురించి కొన్ని విశేషాలు చెప్పండి. 18 years నుంచి టీచర్స్గా వర్క్ చేస్తున్నారు మీ ఇద్దరు. అండ్ మీ హస్బెండ్ కానీ మీకు కానీ ఎలాంటి కాంప్లిమెంట్స్ కానీ అవార్డ్స్ కానీ ఏమైనా వచ్చినాయా? మా హస్బెండ్కి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి. ఓ, తను మ్యాథ్స్లో చాలా పర్ఫెక్ట్. లో లేపి ఫార్ములాస్ అడిగినా చెప్పేస్తారు. ఓ బాప్రే. ఓకే ఫైన్. సో మరి మీకు మీ స్కూల్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ అంటే టీచర్స్కి మీకు మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, మంచి కోఆపరేట్ చేస్తారు టీచర్స్ అంతా. ఓకే ఫైన్. సో మరి మీరు మీ స్టాఫ్ కలిసి ఏమైనా స్టాఫ్ పిక్నిక్స్ లాంటివి అలాంటివి ఏమైనా వెళ్తూ ఉంటారా? లాస్ట్ ఇయర్ దోలార్ద్ అని వెళ్ళాము. దోలార్ద్. ఓకే, దోలార్ద్ అని. నెక్స్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాను. ఓకే. ఇయర్ సాగర్కి ప్లాన్ చేస్తాను. ఓ అవునా. సో మరి ఇలానే ఈ ఇయర్లీ వన్స్ నాట్ ఓన్లీ స్టాఫ్ ఇంకా స్టూడెంట్స్ స్కూల్ పిక్నిక్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా? ఇయర్ వెళ్తాను. ఓకే ఫైన్. ఓకే మరి సంధ్య గారు,
మీ స్కూల్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఎక్కడైనా? కర్మన్ఘాట్ జిల్లాలు కూడా, కర్మన్ఘాట్ జిల్లలగూడలోనే ఉంటుంది. 3 బిల్డింగ్స్. ఓకే, అట్మాస్ఫియర్ అది ఎలా ఉంటుంది? చాలా బాగుంది. చాలా కోఆపరేట్ చేస్తారు. ఓకే ఫైన్. మరి మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఆల్మోస్ట్ 15 years అయిపోయింది కర్మన్ఘాట్లో. ఓకే, మరి ఎవరైనా మెగా సిటీ గ్రామర్ హై స్కూల్లో జాయిన్ అవ్వాలంటే కర్మన్ఘాట్ జిల్లలగూడలో ఉందండి. సో ఇందాక చెప్పినట్టు న్యామ్ ఫౌండేషన్ వాళ్ళ తరపున పూర్ పీపుల్కి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఫీజులో 50% ఆఫ్, ఇంకా అలానే ప్రతి స్టేషనరీ ఐటమ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు మెగా సిటీ గ్రామర్ హై స్కూల్లో జాయిన్ అవ్వండి. కర్మన్ఘాట్ జిల్లలగూడలో ఉంది. ఓకే, సో మరి ఆయిల్ వేడెక్కిపోయింది కదా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? చికెన్ వేసేద్దామా? ఓకే, సో ఈ చికెన్ కూడా మ్యాక్సిమం 1 hour వరకు మ్యారినేట్ అవ్వాలండి, బాగా నానబెట్టాలి. ఓకే, మరి ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది యాక్చువల్లీ పేపర్లో చూశాను, అయితే కొంచెం చేంజ్ చేశాను. చేంజ్ చేశారా? ఏం చేంజ్ చేశారు? వాళ్ళు సాస్, అవునవును సోయా సాస్, అవును. యాక్చువల్ చైనీస్ ఐటెంలో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివి ఉండవు, చిల్లీ సాస్ అవన్నీ వేశారు. బట్ అవన్నీ లేకుండా డేస్ మసాలాలు తగ్గిమంటున్నారు కదా డాక్టర్స్. అవునవును, హెల్తీ ఫుడ్ కోసమని ఇలా చేస్తున్నాను. ఓకే, మరి బయట మామూలుగా చికెన్ మంచూరియా, చికెన్ 65 అంటే కామన్గా ఇవన్నీ ఉంటుంటాయి. సో చక్కగా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు, మసాలాస్ అవి తగ్గించుకొని. పిల్లలకు కూడా హెల్తీ, పెద్దవాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారా ఈ ఐటమ్ని? ఎప్పుడు చేసి పెడుతూ ఉంటారా? అందరికీ చాలా ఇష్టం. ఓకే, ఓకే. మరి మీరు ఖాళీ టైంలో ఎక్కువ కుకింగ్ చేస్తూ ఉంటారా? కుకింగ్ చాలా ఇష్టం అండి. సో మరి మీరు మా ఎన్జిఆర్ ఛానల్ వారి తరపు నుంచి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా? ఛానల్ చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము. ఓకే, సబిత్ ఖాందాన్ అందరికీ హాయ్. సబిత్ ఖాందాన్, సబితి. ఓకే, మెగా సిటీ స్టాఫ్ అండ్ పేరెంట్స్ అందరికీ హాయ్. మరి మీ స్టూడెంట్స్కి అందరికీ పేరెంట్స్. ఓకే, సో ఇవి ఆల్రెడీ కలర్ వేసి ఉన్నారు కాబట్టి బట్ సిమ్లోనే ఉడకాలి, లేదా లోపల ఉడకదు. ఓకే, సిమ్లోనే కుక్ చేయాలి. సో లోపల పీస్ అనేది బాగా ఉడకటానికి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, సో ప్లేట్లోకి తీసుకుందామా? మంచి కలర్ వచ్చాయి. సో మరి మీది ఏ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ కమ్ మ్యారేజ్. అరేంజ్ అన్నారు కదా. సో మరి మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ మీరు కలిసి వెళ్ళిన మోస్ట్ మెమరబుల్ ప్లేస్ ఏమైనా ఉందా? అదే బెంగళూరు వెళ్ళామండి ఇద్దరం కలిసి. ఇద్దరు కలిసి బెంగళూరు వెళ్ళారా? ఓకే, సో మరి బెంగళూరులో ఏ స్పెషల్ ప్లేసెస్ ఏమి ఉన్నాయి? లోటస్ టెంపుల్ అవన్నీ విజిట్ చేస్తాం. ఓకే, గార్డెన్స్. సో మరి మీ పిల్లలతో స్టడీస్ విషయంలో మీరు ఎలా ఉంటారంటే మదర్ లాగానే ఉంటారా, లేదా టీచర్ లాగా? స్టడీస్ విషయంలో టీచర్ లాగా ఉంటారా మీరు? మేము ఆల్రెడీ ఇద్దరం టీచర్స్ కాబట్టి ఒకరు చెప్పిన దానికన్నా ముందు చెయ్యాలి అది ప్రాక్టికల్లో. మా పిల్లల్ని కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేపి చదివిస్తూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ 4కి. పేరెంట్స్ కూడా అదే సజెస్ట్ చేస్తాం. ఓకే, ఓకే. మరి ఇవి అయిపోయాయండి. మరి ఇప్పుడు గార్నిష్ చేసుకుందామా? ఓకే, చేసుకుందాం. ఇవి రెడీ అయిపోయి ఇవి కొద్దిగా చల్లారాలి కదా, వేడివేడిగా తినలేం మనం కూడా. సో ఈలోపు చెప్పండి, మరి చిన్న సీక్రెట్ ఏంటంటే మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, మన వ్యూవర్స్ కూడా చూస్తున్నారు. సో మీకు మీ హస్బెండ్కి ఇద్దరిలో ఎప్పుడన్నా చిన్న చిన్న గొడవలు అవి అవుతుంటాయి, కామన్గా ప్రతి రిలేషన్లో అవుతూనే ఉంటాయి. సో అవుతున్నప్పుడు ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? చాలాసార్లు ఆయనే వస్తారు కాంప్రమైజ్కి. మేము ఎక్కడా తగ్గమండి, మేము తగ్గకూడదు అంతే. సో ఆయనే వస్తారు ఫస్ట్ కాంప్రమైజేషన్. సో ఒకవేళ మీది తప్పు ఉందనుకోండి, అప్పుడు తప్పు ఉంటే నేను సారీ చెప్తాను. చెప్తారా? చెప్తాను.
ఓకే, సో మరి ఇద్దరిలో ఎవరు డామినేటింగ్ బాగా? అలాగేం లేదు. నాకు ఎందుకో మన సంధ్య గారే ఏమో అనిపిస్తుంది. లేదా? ఏం లేదా? ఓకే, మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో మరి గాడ్ని బాగా బిలీవ్ చేస్తూ ఉంటారా? మనం అన్ని విషయాలు ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఏం చెప్పుకోలేము. గాడ్కి అయితే ఓపెన్గా అన్నీ చెప్పుకోగలరు. అవును. ఓకే, మరి మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక చెల్లి అండి, రోజా. బ్రదర్ ప్రకాష్. అంటే ఎల్డరా? బ్రదర్ ఎల్డరా? అన్నయ్య. ఓకే, మీరు మధ్యలో వారు ఉంటారనమాట. ఓకే ఓకే, ఫైన్. సో మరి ఇవి చల్లగా అయిపోయినట్టున్నాయండి. మరి ఇవి గార్నిష్ చేసుకుందామా? సో గార్నిష్ చేస్తున్నారండి. వేడి చికెన్ మంచూరియా రెడీగా ఉందండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో చాలా అందంగా గార్నిష్ చేశారండి. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. సో తప్పకుండా బాగా గార్నిష్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరి టేస్ట్ చేద్దాం. మరి టేస్ట్ చేసే ముందు నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి. మీ బర్త్డేకి ఏదో స్పెషల్ ఉందని నేను విన్నాను. సో ఆ స్పెషల్ ఏంటి? ఏం లేదండి, నాది 26 జనవరి. ఓకే, మా హస్బెండ్ది 15th ఆగస్ట్. అబ్బా, ఇద్దరు స్వాతంత్ర యోధులు అనమాట. ఓకే, రిపబ్లిక్ డే ఇంకా అలానే ఇండిపెండెన్స్ డే మొత్తానికి బాగా గుర్తుండిపోతుందండి ప్రతిసారి. ఒక రకంగా మన ఇండియాకి సంబంధించి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంకా అలానే మీ లైఫ్కి సంబంధించి మీ పర్సనల్ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మా బర్త్డే అందరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా స్కూల్స్లో అయితే ఇంకా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఓకే, టేస్ట్ చేద్దామా? మీరు చేయండి. వావ్, సూపర్ ఉందండి నిజంగా. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా, అంటే నేను చెప్పినట్టు బయట చైనీస్ ఐటమ్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయరు, కానీ మీరు ఇంట్లో దీన్ని కొంచెం మార్చి చేశారు. కానీ ఇది కూడా చాలా బాగుంది. చక్కగా ఇంట్లోనే చికెన్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలానే మాకు ఇంత మంచి వంటకం చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్య గారు. అండ్ అలానే మీకు మా ఎన్జిఆర్ ఛానల్ వారి తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. మీకు మీ ఎన్జిఆర్ ఛానల్ గారికి చాలా థ్యాంక్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ మంచూరియా సంధ్య గారు చేసి చూపించారు. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ అలానే మనం నెక్స్ట్ ఎపిసోడ్ స్పైసీ కిచెన్లో కలుద్దాం. అంతవరకు బాయ్.